Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన శ్రీలక్ష్మి గారు. సో యూఎస్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఒక ట్రంప్ అనే పర్సన్ వల్ల జరుగుతున్నాయి అనుకుంటే వేరే కంట్రీస్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందా తెలుసుకుందాం ఈ విషయం గురించి. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, మీరు కొన్ని ఎపిసోడ్లో చెప్పారు విరాట్ యూఎస్ కంటే కూడా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియాలో చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా హెడేక్ లేదు, అసలు అక్కడ ప్రశాంతంగా వెళ్ళి పని చేసుకోవచ్చు, లేదంటే చదువుకోవచ్చు, ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పేసి. నా డౌట్ ఏంటి అంటే యూఎస్లో కూడా కొంతకాలం అంటే ఒకప్పుడు అలాగే ఉంది కదా, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా హై పేయింగ్ ఉంది, చదువుకోవడానికి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇలా అయిపోయింది. ఆ కంట్రీస్లో కూడా అలా అయ్యే ఛాన్స్ ఉందా? యూఎస్లో జరిగినట్టే యూరోపియన్ ఆస్ట్రేలియాలో కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందంట. జరిగే ఛాన్స్ ఉందా అని అంటే మరీ ట్రంప్ గారు చేసే అంత దారుణం అయితే వేరే కంట్రీ ప్రెసిడెంట్స్ చేయరని మనం అనుకోవచ్చు. మరీ చిన్న చిన్న టికెట్స్ కోసం వీసా క్యాన్సిల్ చేయడం అట్లాంటి, నేను ఏదో గ్రీన్ లైట్ వేసారు, నేను దాటేసాను అట్లా వీసా క్యాన్సిల్, మరీ అంత క్రూయల్గా అయితే క్రిటికల్గా అయితే వేరే కంట్రీ ఇమిగ్రేషన్ లాస్ అలా ఉండవండి. ఇప్పుడు మీరు ఒక వేరే యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా, మనం యూకే తీసుకున్నా, ఆస్ట్రేలియా, కెనడా, ఒకసారి మీకు వీసా గ్రాంట్ అయిన తర్వాత మీరు ఆ వీసా కండిషన్స్ని 100% ఫాలో అవుతున్నారు. ఏంటి ఆ వీసా కండిషన్స్? నువ్వు చదువుకోవాలి, చదువుకున్నప్పుడు 20 అవర్సే వర్క్ చేయాలి, మళ్ళీ టర్మ్ బ్రేక్ వచ్చినప్పుడు ఫుల్ టైం వర్క్ చేసుకో, ఎక్కడన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, కాలేజ్కి వెళ్తున్నావా, యూనివర్సిటీకి అటెండెన్స్ ఉందా, ఇవన్నీ మీరు ఫాలో అవుతున్నారంటే మీకు వీసా ఇబ్బంది లేదు కదా. ఇక్కడ అలా జరగట్లేదు కదా. నువ్వు దగ్గినా తుమ్మినా నువ్వు వాక్ చేస్తున్నా కూడా నీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది అన్న ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు అక్కడ. సో అంత హార్ష్ ఇంప్లిమెంటేషన్స్ అని వేరే కంట్రీస్లో ఉంటాయని నేను అనుకోవట్లేదండి. మరీ అంత డ్రాస్టిక్. ఎందుకంటే వేరే కంట్రీస్ దే వాంట్ ఇమిగ్రెంట్స్, దే వాంట్ ఇన్నోవేటివ్ పీపుల్ విత్ గుడ్ మన మెరిట్ ఉన్న స్టూడెంట్ కానీ, నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఎవరన్నా కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు అందరినీ వెల్కమ్ చేస్తున్నారు వేరే కంట్రీస్, యూరోపియన్ కానీ, ఆస్ట్రేలియా కానీ. దే వాంట్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి, ఆ స్కిల్ ఉంది నీ దగ్గర, అండ్ కరెక్ట్గా ఉన్నావు, నీ దగ్గర అన్ని పేపర్ వర్క్స్ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు అంత హెజిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఒక విషయం గమనిస్తే కూడా మనకి యూఎస్ వీసా ఎంత నువ్వు పేపర్ వర్క్, నీ కాలేజ్ అడ్మిషన్ కరెక్ట్ ఉండి, I-20 సేవింగ్స్, నీ ఫైనాన్స్ అంతా కరెక్ట్ ఉన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ హ్యావ్ లక్ యూ విల్ గెట్ ద వీసా, అదర్వైజ్ నో. అట్లా అని చెప్పేసి మనము ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా ఒక స్టూడెంట్కి పర్సంటేజ్ సరిగా ఉండదు, పేపర్ వర్క్ సరిగా ఉండదు, ఫైనాన్స్ సరిగా ఉండదు, ఇంటర్వ్యూ కూడా సోగానే ఇస్తాడు, అట్లాంటి వాళ్ళకి వీసాస్ వస్తాయి. సో యూఎస్ వీసా ఏంటంటే దో యూ హ్యావ్ పేపర్ వర్క్, దో యూ హ్యావ్ మెరిట్, దో యూ హ్యావ్ నథింగ్, యూ స్టిల్ గెట్ ఎ వీసా. కానీ వేరే కంట్రీస్ అట్లా కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యూరోపియన్ కంట్రీస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, మీరు స్టడీ వీసా ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ వీసా, విజిట్ వీసా వెళ్తున్నా, స్టడీ మీద వెళ్తున్నా, పర్మనెంట్ రెసిడెన్సీ మీద వెళ్తున్నా, వర్క్ వీసా మీద వెళ్తున్నా, మీ పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉంది అని ఫస్ట్ నుంచి చెక్ చేసేస్తారు వాళ్ళు. ఎప్పుడు మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడే ఒక 100 పాయింట్స్ పెడతాడు. ఆ 100 పాయింట్స్ నువ్వు మీట్ అవుతున్నావు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఏంటి ఇంటర్వ్యూ కాల్స్ మీకు లాస్ట్లో చేసేది ఆస్ట్రేలియాకి మీ కాలేజీ వాళ్ళు ఫస్ట్లోనే చేసేస్తారు. మీరు అప్లికేషన్ వేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది యూనివర్సిటీ నుంచి. అసలు ఎందుకు రావాలనుకుంటున్నావు యూనివర్సిటీలో, ఈ యూనివర్సిటీ ఎందుకు, ఈ కంట్రీ ఎందుకు చూస్ చేసుకున్నావు, మీ కంట్రీలో ఈ కోర్స్ లేదా, ఈ ఎలిమినేషన్స్ ఇవన్నీ అంటే స్టూడెంట్ పల్స్. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? యూ వాంట్ టు కమ్ హియర్, స్టడీ, కంప్లీట్ యువర్ స్టడీస్, గో బ్యాక్, ఆర్ యూ వాంట్ టు లైక్ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్, డూ సంథింగ్ ఎల్స్, లైక్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ కంట్రీ అన్నది. ఆ ఎలిమినేషన్స్ అని, స్క్రీనింగ్స్ అని మనకి ఫస్ట్లోనే బిగినింగ్లోనే జరిపోతాయి. కానీ యూఎస్ వీసా ప్రాసెస్ మనకు అలా ఉండదు కదా.
నువ్వు ఓకే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు, ఒక కాలేజ్కి టోఫీలో జిఆర్ఓ క్రైటీరియా ఉంటుంది, బ్యాక్లాగ్స్ యాక్సెప్టెన్సీ ఉండదు, పర్సంటేజ్ ఇంత ఉండాలి, ఓకే ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యావా, ఓకే బాబు ఇది నీ I-20 తీసుకో అని ఇచ్చేస్తారు. తర్వాత నువ్వు సర్వీస్ ఫీ కట్టుకుంటావు, తర్వాత వీసా అప్లై చేసుకుంటావు, వీసాకి నీ లోన్ అమౌంట్ లేకపోతే నీ సొంత డబ్బులు ఉన్నాయో, స్పాన్సర్షిప్ ఉందో మీ పేరెంట్స్ దగ్గర నుంచి అవన్నీ చూపించేసుకొని వీసా వేసేస్తావు. ఎక్కడ స్క్రీనింగ్ ఎక్కడ జరిగింది? లైక్ వేర్ ఈస్ ద స్క్రీనింగ్ డన్ హియర్? ఓన్లీ నీ బ్యాచులర్స్ పర్సంటేజ్, నీ బ్యాక్లాగ్స్, నీ జిఆర్ఈ టోఫిల్ ఇవన్నీ బేస్ చేసేసుకొని యూఆర్ డూయింగ్ అన్ అప్లికేషన్ అండ్ యూ గెటింగ్ ద. చెప్పాలంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి నీ దగ్గర వచ్చి చదువుకు, ఇక్కడ నీ దగ్గర వర్త్ ఉంటే నా కంట్రీలో డబ్బులు సంపాదించి అంతే. ఇట్లా ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నారంటే బాబు వచ్చావు ఇక్కడ డబ్బులు పెట్టేశావు, మాస్టర్స్ ఒక 40 lakhs మాకు ఇచ్చేసావు, ఈ కంట్రీకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, అయిపోయింది ఇంకా నువ్వు అని ఇట్లాంటి యాక్షన్స్ తీసుకుంటారు. సెక్యూరిటీ ఎక్కడుంది మనకి? స్క్రీనింగ్ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఇంటెన్షన్ ఏంటి నీకు ఎక్కడ అర్థమైంది? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? ఇంకా ఫండమెంటల్గా చూడాలంటే ఇక్కడ డబ్బులు సంపాదించి పెట్టడం ఒక రీజన్ అయితే కంట్రీస్ ఈ అమెరికాలో, మిగిలిన కంట్రీస్లో జస్ట్ వచ్చి స్టే చేయడం, అక్కడ లైవ్లీహుడ్ సంపాదించుకోవడం కూడా వాళ్ళు కొంచెం కన్సిడరేషన్. అవునండి, నీకు టాలెంట్ ఉంది, నీకు స్కిల్ ఉంది, నువ్వు మెరిట్ స్టూడెంట్వి అన్నప్పుడు దే ఆర్ వెల్కమింగ్. అదర్ కంట్రీస్లో అందరు కూడా ఏంటంటే ఆ ఇమిగ్రేషన్ యూనో ఆఫీసర్స్ ఉన్నా కాడ, ప్రెసిడెంట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఏంటంటే అవుట్ సైడ్ టాలెంట్ కావాలి, మాకు అవసరం ఉంది, ఇక్కడ మాకు ఇన్ హౌస్ కూడా ఉంది, మేము ఇన్ హౌస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇన్ హౌస్ అంటే లైక్ వాళ్ళ ఓన్ కంట్రీ పీపుల్, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కానీ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ యూ ద సేమ్ వే. మీరు వచ్చి ఇక్కడ ఎథికల్గా లీగల్గా అన్నీ ఫాలో అయ్యి మీ కోర్స్ కంప్లీట్ చేసి తర్వాత PSW మీద ఉండి తర్వాత ఒక ఎంప్లాయర్ని పట్టుకొని మీరు ఆ వర్క్ చేసుకున్నారంటే ఒక 3-4 years అయిపోయినాయంటే ఓకే మేము పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తాం మీకు. ఎందుకు అలా జరుగుతుంది? బికాజ్ నీకు ఆ క్యాండిడేట్ పల్స్ ఫస్ట్ నుంచే తెలుసు కాబట్టి యూ హ్యావ్ స్క్రీన్ హిమ్ ఫ్రమ్ ద day 1, నాట్ ఎట్ ది ఎండ్. ఇప్పుడు యూఎస్కి వెళ్ళే వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉంటాయి. పార్ట్ టైం చేసుకునే వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటారు, ఆన్ క్యాంపస్ చేసుకుంటారు, ఆఫ్ క్యాంపస్ చేసుకుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు మనకు అదే కదా చెప్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి వచ్చారు, ఆన్ క్యాంపసే వర్క్ చేయాలి. ఇప్పుడు బిడెన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆఫ్ క్యాంపస్ చేసినా చూసినట్టు వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు కదా. ఐస్ ఆఫీసర్స్కి ఎక్స్ట్రా ఏమంటారు అథారిటీస్ ఇచ్చేశారు, మీరు ఏమన్నా చేసేసుకోండి, ఎవరినన్నా డిపోర్ట్ చేయండి, ఎవరినన్నా ఏదన్నా యాక్షన్ తీసేసుకోండి అని. వాళ్ళేంటి ఇది కూడా చిన్న చిన్న వాటిని కూడా పట్టుకొని వీసా క్యాన్సిల్ చేసి, సెక్యూరిటీ లేదు. ఎవ్రీబడి లైక్ హూజ్ ఆన్ అ టెంపరీ వీసా. ఈవెన్ ఐఎమ్ వెరీ షాక్డ్, ఒక ఫ్రెండ్ ఆఫ్ మైన్ దే హ్యావ్ గ్రీన్ కార్డ్ ఉంది, దే వాంట్ గో ఫర్ అ వెకేషన్. ఇప్పుడు టర్మ్ బ్రేక్ ఉంటుంది కదా కిడ్స్కి, దే వాంట్ గో ఆన్ అ వెకేషన్. బట్ వాళ్ళు భయపడిపోతున్నారు, మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మా దగ్గర పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర మళ్ళీ ప్రాబ్లం చేసేస్తారు, ఎందుకులే ఆ హాలిడేస్ వదులుకుందాం. ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా డ్రాస్టిక్ యాక్షన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి. ఇట్స్ టైమ్ టు చేంజ్ ద కంట్రీ అని చెప్పొచ్చేమో. అంత ఈజీ కాదు, బట్ స్టిల్ పీకల దాకా వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. బికాస్ H1Bలో ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ వ్యాలిడేషన్తో ఉన్న పర్సన్స్ని కూడా బయటికి పంపించేస్తున్నారంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో తగిన చర్యలు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అబౌట్ కెరీర్ అండ్ కంప్లీట్ లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి. కెరీర్ అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ మ్యామ్. అండ్ హోప్ఫుల్లీ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు మన I-10 ద్వారా. అండ్ తప్పకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. దానిపై వచ్చే ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.